వచ్చావు? అసలేం కావాలి నీకు? నా పేరు విజయ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఎమ్మెల్యే ధర్మతేజ్ గారు ఇక్కడ రమ్మని చెప్పారు. ఆయుషం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. హలో మిస్టర్ ఏసీపీ, ఆ ధర్మశేష పంపిస్తే నువ్వు రాలేదు, నా గురించి తెలుసుకోవాలని వచ్చావు. కరెక్ట్? తెలిసిన తర్వాత మన ఇద్దరి మధ్య ఇంకా దాపడకం దేనికి, ఇంకా డైరెక్ట్ గా రంగంలోకి దిగుతాను. నువ్వు ఎన్నో నేరాలు చేసావు, ఇంకా చేస్తూనే ఉన్నావు. నేను నీకోసం వచ్చాను. నువ్వు ఒక అనాథమని, లాయర్ సరేవని నాకు బాగా కాకుండా ప్రజా ఉద్యమం పేరుతో కోట్లకు కోట్లు ఒళ్ళు కొడుతున్నామని తెలుసుకునే నా గురించి అన్నీ తెలుసుకుని వచ్చావన్నమాట. అయినా నువ్వు నన్నేమి చేయలేవు విజయ్. ఎందుకో తెలుసా? నేను నేరస్తుని కాదు కనుక. నువ్వు నేరస్తుడు కదా, ఎడతంగా దౌర్జన్యంగా తీసుకెళ్ళి ఏ అది నేరం కదా? ఆ ఒక్కటి సాగుతా నిన్ను శిక్షించడానికి. నేను నేరం చేస్తుండగా నువ్వు చూసావా? పోనీ సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మరి ఎలా అరెస్ట్ చేస్తారు సార్ నన్ను? దబాయించే పచ్చి నెత్తరుతో రౌడీలు సైతం నా నుంచి తప్పించుకోవాలని ఎత్తులు వేస్తే వాళ్ళనే సిద్ధి చేసిన వాడిని నువ్వు వాళ్ళకంటే పడలేవా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను నేరం చేస్తుండగా పట్టుకో, అప్పుడు నేను లొంగిపోతాను. అంతేగాని అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే మాత్రం నిన్ను ఈ క్షణమే నేరమట్టం చేస్తాను. అవునే, నువ్వు నేరం చేస్తున్నప్పుడే పట్టుకుంటాను. తిరుగులేని సాక్ష్యాలు సంపాదించి నిన్ను నేరస్తుడిగా నిరూపించి నీకు తగిన శిక్ష కూడా వేయిస్తాను. శభాష్! ఎన్నాళ్ళకు సరైన సమూచి దొరికింది. నీ అధికారానికి, నా ఆత్మవిశ్వాసానికి జరిగిన ఈ సమరములో అంతిమ విజయం నీ అధికారానిదా, నా ఆత్మవిశ్వాసాలదా? కాలమే సమాధానం చెప్తుంది. అంతవరకు నేను కూడా త్వరలోనే సాక్ష్యాలు సంపాదించి అరెస్ట్ వచ్చి నిన్ను అరెస్ట్ చేసి నడి బజార్లో లాక్కొని తీసుకెళ్తా. తగ్గేదలా
ఉన్నాడు. అందుకని ఆ భయంకర విషయం చూసి చూడనట్టు వదిలేదు. మిస్టర్ నాగేంద్ర, దేశద్రోహ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు. మీకోసమని ఆ భయంకర గారిని వదిలేసి ఈ దేశానికి ద్రోహం చేయలేదు.